హాయ్ వియర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 ఫ్రీ సిలిండర్ ఇవ్వడానికి అర్హుల ఎంపిక కోసము ఇంటింటి సర్వే అయితే చేయబోతుంది. సో దీనికోసము రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్‌ని అలాగనే ఆశా వర్కర్స్‌ని అయితే వాడుకోబోతుంది. అయితే ఈ యొక్క ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఒక్క రోజుకి 30 కుటుంబాలు సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ యొక్క ఆశా వర్కర్స్ గాని, అంగన్వాడీ వర్కర్స్ గాని మన ఇంటికి వచ్చి మన వద్ద నుంచెలి మన యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్, అలాగనే మీరు వాడుతున్న గ్యాస్ సిలిండర్ యొక్క కంపెనీ పేరుని, అంటే మీరు ఒకవేళ భారత్ వాడితే భారత్, హెచ్‌పి అయితే హెచ్‌పి, ఇండియన్ అయితే ఇండియన్, ఇలా ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్‌ని, అలాగనే మీ ఇంటికి ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయితుంది గదా! అంటే ఇంతకు ముందు ఆ డెలివరీ అయిన రసీదు యొక్క డీటెయిల్స్‌తో పాటు మీ దగ్గర ఉన్న పాస్‌బుక్ యొక్క కస్టమర్ నంబర్, అంటే మీ గ్యాస్ బుక్ ఉంటుంది కదండీ! ఆ గ్యాస్ బుక్‌లో ఉన్న కస్టమర్ నంబర్‌తో పాటు పాస్‌బుక్ సంఖ్యను మీ వద్ద నుంచెలి తీసుకోబోతున్నారు. సో, ఇలా మీ దగ్గర తీసుకున్న డీటెయిల్స్ అన్నింటిని, అంటే రేషన్ కార్డు, పాస్‌బుక్ డీటెయిల్సు, నెక్స్ట్ మిగతా ఇతరాత్ర ఇన్ఫర్మేషన్ అన్నిటిని ఒక మొబైల్ నంబర్ యాప్‌లో అయితే ఎంటర్ చేయబోతున్నారు. సో, ఇలా ఈ విధంగా ఆశా వర్కర్స్ గాని, అంగన్వాడీ వర్కర్స్ గాని మన దగ్గర తీసుకున్న డీటెయిల్స్ సహాయంతో అర్హులనైతే ఎంపిక చేయబోతున్నారు. ఇది ఫ్రెండ్స్, రూ. 500 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన పూర్తి సమాచారం. ఒకవేళ గనక వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.